భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల నిర్ణయాలు ఆశావాహుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డబ్బు ఉన్నవారికే, స్థానికంగా బలమైన వారికే టికెట్లు అనే సంకేతాలు పార్టీ అధిష్టానాల నుంచి రావడంతో రాజకీయాల్లోకి రావాలని కలలు కంటున్న అనేక మంది ఆశావాహులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు పార్టీ జెండా మోసిన వారు, కార్యకర్తలుగా పనిచేసిన వారు, ప్రజా సమస్యలపై పోరాడిన వారు సైతం మన దగ్గర డబ్బు లేదు, పైగా స్థానికంగా గట్టి గ్రూప్ లేదంటూ టికెట్ ఆశలు వదులుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాసేవ కంటే పెట్టుబడి సామర్థ్యమే ప్రధాన అర్హతగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారం ఖర్చులు, గ్రూప్ రాజకీయాలు తట్టుకునే శక్తి ఉన్న వారికే పార్టీలు మొగ్గు చూపుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో మధ్యతరగతి ఆశావాహులు, యువ నాయకులు, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తులు పోటీకి దూరమవుతున్నారు. స్థానికంగా బలంగా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని పార్టీలు ప్రకటించడంతో కొన్ని వార్డుల్లో వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన నాయకుల మధ్య గ్రూపులు, కౌంటర్ రాజకీయాలు మొదలయ్యాయి. టికెట్ దక్కకపోతే రెబల్గా పోటీ చేయాలన్న చర్చలు కూడా లోపల సాగుతున్నాయి. డబ్బు బలం ఉన్నవారికే రాజకీయ అవకాశాలుంటే సాధారణ ప్రజల ప్రతినిధిత్వం ఎక్కడ? ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారికి అవకాశం ఎప్పుడు అన్న ప్రశ్నలు ఇప్పుడు భూపాలపల్లిలో హాట్ టాపిక్గా మారాయి. ఈ పరిస్థితే కొనసాగితే టికెట్ రాక అసంతృప్తితో, లోపాయికారి వ్యతిరేకత, రెబల్ అభ్యర్థుల బెదిరింపులతో ఓటర్లలో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.